హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు నేనైతే బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి చూడండి వాతావరణం అనేది ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా. సో ఇలాంటి వాతావరణంలో మనం ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత లేట్గా పడుకోలేదు అని మర్చిపోయి చక్కగా వాకింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి పక్షులన్నీ కూడా ఎంతో బాగా పలకరిస్తున్నాయి, వెల్కమ్ చెప్తున్నాయి అందరికీ కూడా. పార్కులు చూడండి తెల్లవారే మొత్తం పార్క్ అంతా కూడా చెట్లతో కమ్మేసి ఉంటుంది. మీద నుంచి పక్షులు అనేవి కూడా పాడుతూ ఉంటాయి. సో చక్కటి వాతావరణం మనం చూడొచ్చు. సో అందులో లైట్లు కూడా ఉంటాయి. సో 6 o'clock అవగానే లైట్లు అన్నీ కూడా ఆగిపోతాయి. ఆ డీసెంట్ పార్కు. సో అందరూ కూడా ఇక్కడ వ్యాయామం కూడా చేసుకోవచ్చు. సో నిన్న వేసిన ఏదైతే టార్గెట్ ఉందో 7,504 స్టెప్స్ అనేది చేసాం. సో మార్నింగ్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ ఇది ఇంటేక్ చేసుకోవడం వల్ల మనకి బాడీలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా బాడీ రీజనరేట్ అవుతుంది. సో టిఫిన్ మీరు చూసుకున్నట్లయితే చనా అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి, అదైతే మనం ట్రైన్లో తినేవాళ్ళం చిన్నప్పుడు. శనగలు ఇవన్నీ వేసి ట్రైన్లో ఇచ్చేవారు మనకి. సో అదేవిధంగా ఇంట్లో కూడా ఇవి తయారు చేసుకొని మనం తింటున్నాం. సో ఇది హెల్తీ డైట్. మీ గుర్తే ఉంటుంది, ఒరిస్సా ఇటుపక్క వెళ్ళినప్పుడు మన ట్రైన్లో చనా సబ్జీ అంటారు. సో మా ఆఫ్టర్నూన్ చూసినట్టయితే దాలు, అదేవిధంగా పాలక్, అదేవిధంగా కర్డ్ విత్. సో ఇది మీకు చెప్పాను, లాస్ట్ బ్లాగ్లో చెప్పాను మీకు. సాగ్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ రోజు తింటే ఇంకా బాగుంటుంది. సేమ్ అదే సాగ్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చాను ఈరోజు కూడా. సో ఆ సాగ్ తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఈవినింగ్ స్నాక్స్ మకానా అండ్ బ్లాక్ టీ. సో నైట్ ఫుడ్ ఏదైతే ఉందో ఓన్లీ ఏవైతే మనకి వెజిటేబుల్స్ ఉన్నాయో క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇవన్నిటిని కొంచెం టూ ఆయిల్ స్పూన్స్ కొబ్బరి నూనె వేసి దాన్ని కొంచెం ఫ్రైలా చేసి ఇచ్చారు. అదేవిధంగా కుకుంబర్ రైతా. సో ఇది నా ఫుడ్ ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.